హాయ్ హలో అండి, నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వండితే మాత్రం మనకి కూర అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. నేనైతే నెయ్యితో చేసుకున్నానండి, నూనెతో కాకుండా. నెయ్యితో చేసుకుంటే మనకి హెల్తీ కూడానండి. మనకి ఇప్పుడు రకరకాల ఆయిల్స్ బయట ఎలా వస్తున్నాయో ఏంటో తెలియట్లేదు. అందుకని నేను మధ్య మధ్యలో కొంచెం నెయ్యితోనే వంటలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నెయ్యి వేసేసి అది హీట్ అయిన తర్వాత మొత్తం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, ఉప్పు, కారం, పసుపు, మటను, గరం మసాలా పౌడరు, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని వాటర్ వేసేసుకొని అన్నీ ఒకసారి కలిపేసుకున్నానండి. ఇలా వండుకుంటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే ఒక 2 గ్లాసులు వాటర్ అనేది పోసేసేసుకొని మనం ఒకసారి తిప్పేసేసి మూత అనేది పెట్టేసుకోవటమేనండి. మూత పెట్టేసేసుకొని 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మటన్ అనేది ఉడికిపోతుందండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత అనేది తీసేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది ఉన్నాయి కాబట్టి నేను ఆ వాటర్ని కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా ఎగరబెట్టేసుకున్నానండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, కూర అనేది చాలా టేస్టీగా వచ్చింది. కొత్తిమీర వేసేసుకొని నేను ఇలా ఎగరబెట్టేసుకున్నానండి. ఫైనల్గా మన కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ